అంత బిజీ లైఫ్ అయిపోయి ఉండదే. ఏం చెప్పుకునేదే మా అపర కోటీశ్వరుల కష్టాలు. అన్నయ్య గారు, మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం. అయినా ఏం పర్వాలేదు. ముహూర్తం 15 నిమిషాలకి అయినా ఈ రోజంతా శుభంగానే ఉంది. బాబు ఎప్పుడొస్తే అప్పుడే చేద్దాం, కంగారు పడకండి. అబ్బాయి వచ్చాకే కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఎవరు నాయనో, ఈవిడిట్టా ఫిక్స్ అయిపోతే ఏం చేసేది? వదిన గారు, నేనొకసారి అబ్బాయితో మాట్లాడి త్వరగా రమ్మని చెప్తాను. అమ్మా, ఏంటి? అమ్మే, ఈడ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండది. ఆ సుందరం గాడు ఎట్టి పరిస్థితుల్లో ఈడికి రావాలా, లేదంటే పని అయ్యేలాగా లేదమ్మే. త్వరగా ఎట్టగొట్టగా అన్ని ఈడికి తోలే ఏర్పాటు చెయ్యి. అదే ఏం చేయాలో కూడా నా బ్రెయిన్ కి తోచట్లేదు. సరే, నువ్వైతే అక్కడ మేనేజ్ చేస్తూ ఉండు, నేను ఏదో ఒకటి చేసి వాడిని పంపిస్తాను. అట్నే అమ్మే, ముందు నువ్వు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఇదిక్కడి తలపోట్రా దేవుడా, అంతా సెట్ అయింది కదా అనుకుంటుంటే కరెక్ట్ గా ఇలా ఇరుక్కుపోయాం. ఏం చేయాలి? వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. బిజీగా ఉన్నాడు మా అబ్బాయి, వచ్చేస్తున్నాడు. అక్కాయ్, రే, అరవకుండా సైలెంట్ గా నేను చెప్పేది విను. నేను ఏం చేయమన్నానో అది మాత్రమే చెయ్యి. ఏంటక్కా ఇది? అర్థమైందా? అక్కాయ్, నువ్వు చెప్పినంత బాగానే ఉంది. ఇది వర్కౌట్ అవుతుందా? అది నేను చూసుకుంటాను. చెప్పింది చీర వెతవా. ఎవరు మీరు? వాడితో మాట్లాడుతున్నారేంటి? సార్, వీడు మా తమ్ముడు సార్. తమ్ముడా? అంటే మీరంతా ఒకటేనా? మీకు ఈ పెట్రోల్ మాఫియాతో సంబంధాలున్నాయా? అయ్యో భగవంతుడా, పెట్రోల్ మాఫియా ఏంటండి? మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. ఎంత డీసెంట్ ఫ్యామిలీనో వీడిని చూస్తే తెలుస్తుందిలే. లేదు సార్, అలా అనకండి సార్. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. వీడు 100% అలాంటోడే అని వీడి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుస్తుంది. సిటీలోని సీసీ కెమెరాలు చెక్ చేస్తే వీడు లేని కెమెరా అంటూ ఒకటి లేదు. అంటే అర్థం చేసుకోండి వీడు ఎంత పెద్ద దొంగనాయాలో. ఒరేయ్, నీకిదే పోయే కాలం రా ఇలాంటి పనులు చేయటానికి. అక్కాయ్, నన్ను క్షమించక్కాయ్. ఖర్చులకు డబ్బులు లేక 1-2 సార్లు ఇలా కకృతి పడ్డాను. రేయ్, నువ్వు చేసింది 1-2 సార్లు కాదురా, కొన్ని 100 సార్లు చేశావు. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. దాన్ని పెట్టుకొని నీ పెట్రోల్ మాఫియాని బయట పెట్టి మీ ముఠా గుట్టురట్టు చేస్తాను. సార్ 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 అలా అనకండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఇవి మీ కాళ్ళు అనుకోండి సార్. ప్లీజ్ సార్, వదులు. అయ్యో ఏంటి సార్? అయ్యో అయ్యో అయ్యో, నా తమ్ముని లాకప్ చేసేశారు. తమ్ముడు, అయ్యో బాబాయ్, ఏసీ నా తమ్ముడిని చంపేశాడు. ఏసీ నా తమ్ముడిని చంపేశాడు. నా తమ్ముడిని లాకప్ చేసేశాడు మీ ఎస్ఐ. తమ్ముడు లేవరా, లేవరా. హలో హలో మేడం, ఇది లాకప్ డెత్తా? నేను చెప్పానా? అవును, మీరే నా తమ్ముడిని చంపేశారు.
అయ్యో తమ్ముడు, అప్పుడే నీకు నూరెళ్ళు నిండిపోయాయా? అయ్యో అమ్మి, ఏసీని చంపేశాడా? నేను మీడియాని పిలుస్తాను, ఈ స్టేషన్ ని మూయించేస్తాను. ఆగమ్మా కానిస్టేబుల్స్, అర్జెంటుగా ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అలాగే సార్. నేను ఇలా జస్ట్ తోసేస్తేనే ఆరెంజ్లో పడిపోయాడేంటి? అమ్మయ్యా. అయ్యో నా తమ్ముడు. అయ్యో అమ్మి. పద. అయ్యో నా తమ్ముడు, తమ్ముడు ఏమైందిరా? తమ్ముడు లేరా? తమ్ముడు, తమ్ముడు. ఆగండి. ఏమైంది ఇతనికి? పోలీసులు కొట్టి చంపేశారు సిస్టర్. కొట్టి చంపడం ఏంటమ్మా? బ్రతికే ఉన్నాడు కదా. కొన ప్రాణంతో ఉన్నాడు. కాసేపట్లో ఏమవుతుందో ఎవరికి తెలుసు. నర్సమ్మా, మా తమ్ముడి పరిస్థితి ఎలా ఉందో కాస్త చూసి చెప్పండమ్మా. సరే సరే అమ్మా, డాక్టర్ గారు పక్క వార్డులో ఉన్నారు, వచ్చేస్తారు. ఈ లోపు మేము బీపీ, హార్ట్ బీట్ చూస్తాము. బాయ్స్ తీసుకురండి. సిస్టర్, ఏంటండి? ఏంటి? వీడికి ఏం కాలేదు. ఇదిగో డబ్బు. నాకు నీ సాయం కావాలి. తీసుకోండి సిస్టర్, తీసుకోండి. మేడం, పోలీసులతో రిస్క్ అవుతుందేమో. ఏమవ్వదు. కండిషన్ సీరియస్ గా ఉంది, చాలా టెస్టులు చేయాలని ఏదో ఒకటి చెప్పు. వాళ్ళని నేను మేనేజ్ చేస్తా. ఓకే మేడం, కానీ ఇదే కాదు, ఇంకా డబ్బిస్తాను. మ్, సరే మేడం. మ్. ఇన్స్పెక్టర్ గారు, డాక్టర్ గారు పేషెంట్ని చూస్తున్నారు. పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. సీరియసా? పాపం అంతలా ఎలా కొట్టారు అతన్ని? టెస్ట్లు చేస్తున్నారు, టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే. డ్రై చేసిన యాక్టింగ్ చాలు. లే. ఎలా యాక్ట్ చేశానకే? బానే చేసావు కానీ ఆ. ముందు వెళ్ళు. ఆ, వెళ్ళు. సరే సరే.